ఈ నెలాఖరులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన విధంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని వివరించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా ఇతర కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కోరారు. ఢిల్లీలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ అఠావలేతో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి, ఆర్థిక కష్టం గట్టెక్కడానికి అవసరమైన సాయం చేయాలని కోరారు. తొలుత నిర్మలాతో భేటీ అయిన చంద్రబాబు అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 31.02% ఉన్న రాష్ట్ర అప్పులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 33.23% పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో త్వరలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తగిన సాయం అందించేలా చూడాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం కావాలని నిర్మలా సీతారామన్ను కోరారు. ఇప్పటికే చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని అడిగారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించాలన్నారు. అన్ని అంశాలను సావధానంగా విన్న కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాలు తీర్చడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అఠావలేతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ను సీఎం కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనట్లు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ట్వీట్ చేశారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించినట్లు నడ్డా పేర్కొన్నారు. కేంద్ర మంత్రుల ట్వీట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి, సంక్షేమంపై నిర్మలా సీతారామన్తో చర్చించినట్టు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని నడ్డా చేసిన ట్వీట్ కు సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. రాజ్నాథ్ ను కలవడం సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా తెలిపారు.